రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లోని 6వ ఫ్లోర్లో ఏదైతే మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాటు చేసిన హాల్ ఏదైతే ఉందో హాల్లో సమావేశం కాబోతా ఉంది కేబినెట్. సో ఈ అత్యవసర కేబినెట్ సమావేశం వెనుక ఉద్దేశం ఏంటి, ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలకైతే మంత్రివర్గం ఆమోదం తెలుపబోతున్నట్లు మనకు ముందస్తుగా తెలిసిన సమాచారం. ఆ నిర్ణయాలు కనుక చూస్తే ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించింది. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనేక వేదికల మీద ఇప్పటికే ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 2 ప్యాకేజీల్లో సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు చేపట్టినప్పటి అంచనాలతో పోలిస్తే ఇప్పుడు ఖర్చులు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, అట్లాగే భూసేకరణ కాస్ట్ పెరిగిపోయింది. కాబట్టి 2 ప్యాకేజీ పనులకు సంబంధించి సవరించిన అంచనాలకు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వైపు హైవేలకు సంబంధించి మనకు బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి కూడా హైస్పీడ్ రైల్ కారిడార్కు మనకు హైదరాబాద్ మీదుగా 3 హైస్పీడ్ రైళ్లు కారిడార్ను కేంద్రం మంజూరు చేసింది. అయితే ఈ మూడు కారిడార్లు, ఒకటి హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు. సో హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై ఏవైతే 2 కారిడార్ హైస్పీడ్ కారిడార్లు ఉన్నాయో, సో ఆ ముందనుకున్నటువంటి అలైన్మెంట్ కాకుండా కొంత మార్చి భూసేకరణ చేసే ప్రయత్నం జరుగుతుందనేది మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ అంశం మీద కూడా మంత్రివర్గం ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర IRFC రుణం ఆగిపోయిన నేపథ్యంలో దాని మీద కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అట్లాగే మూసీ ఫస్ట్ ఫేజ్, మూసీ మొదటి దశ విస్తరణకు సంబంధించి, మూసీ మొదటి దశ ప్రక్షాళనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇవి మనకు వీటితో పాటు ప్రాజెక్టులు, మనకు గోదావరి బేసిన్ కావచ్చు, కృష్ణా బేసిన్ కావచ్చు ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ వాటా, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ కేసులు కావచ్చు, సో ఆ కేసులకు సంబంధించి మిగతా రాష్ట్రాలతో, అటు కర్ణాటకతో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్తో కావచ్చు, మనకున్న వాటాల విషయంలో ఉన్నటువంటి ఏవైతే విభేదాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ సాధారణ అంశాలతో పాటు మరొక గ్రామ పంచాయతీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలక మార్పు జరగబోతా ఉంది, కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 2018 పంచాయతీరాజ్ చట్టం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే చట్టం తెచ్చారో ఆ చట్టంలో సెక్షన్ 70/3 అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయం వస్తుంది కదా. సో సొంత ఆదాయము అవి వెంచర్ల వల్ల కావచ్చు, రియల్ ఎస్టేట్ వల్ల కావచ్చు, అట్లాగే మనకు వాడికి వివిధ పన్నుల రూపంలో కావచ్చు, అట్లాగే ట్యాక్స్ రూపంలో కావచ్చు. గ్రామ పంచాయతీ సంబంధించి మన కమర్షియల్ షట్టర్స్ ఉన్నా, లేకుంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి సొంత ఆదాయం ఏమొచ్చినా ట్రెజరీలోనే దాన్ని జమ చేయాలి, ప్రభుత్వ ఆమోదంతోనే ఆ నిధులను మళ్ళీ తీసుకొని గ్రామ పంచాయతీ అవసరాలకు వాడుకోవాలనేది గతంలో 2018 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 70/3 ప్రకారం ఉంది. సో ఆ నిబంధనను సవరించాలి. ఆ నిబంధనను సవరించడం ద్వారా గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీ అకౌంట్లోనే, బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లోనే వాళ్ళు ఆదాయాన్ని జమ చేసుకుంటారు. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు పారిశుద్ధ్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా వాళ్ళు తీసుకొని వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించేందుకు ఆ చట్టంలో ఆ సెక్షన్ 70/3 ఏదైతే ఉందో దాన్ని సవరణ చేయాలని ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ మంత్రివర్గ సమావేశంలో ఆ చట్ట సవరణకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక కీలక నిర్ణయం ఏంటంటే ఇది గ్రామాలకు సంబంధించి ఈ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 70/3 సవరణ గ్రామాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించిన వార్త అయితే హైదరాబాద్కు సంబంధించి కూడా మరొక కీలక డెసిషన్ జరగబోతా ఉంది, కీలక నిర్ణయం మంత్రివర్గం తీసుకోబోతా ఉన్నది. సో అదేంటంటే 111 జీవో పరిధి. సో 111 జీవో తెచ్చిన ఉద్దేశం ఏంటంటే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, అట్లాగే హిమాయత్ సాగర్, ఈ 2 జంట జలాశయాలను, ఆ జంట జలాశయాల చుట్టూ ఉన్నటువంటి బయోడైవర్సిటీని కాపాడాలనే ఉద్దేశంతో 111 జీవో ఏదైతే తీసుకొచ్చారో, సో ఆ 111 జీవో పరిధిలో 10 గ్రామాలను 111 జీవో పరిధి నుంచి బయటికి తొలగించే విధంగా రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకోబోతా ఉంది. మరి ఎందుకు తొలగిస్తా ఉన్నారు 111 జీవో పరిధి నుంచి ఆ 10 గ్రామాలు
ఎందుకు తొలగిస్తున్నారు అనేది ప్రశ్న ఎదురైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, సో 111 జీవో పరిధి ఈ 2 జంట జలాశయాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే నిర్మాణం జరిగిందో, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగిన తర్వాత ఇది ఏదైతే ప్రతిపాదిత 10 గ్రామాలు ఉన్నాయో ఆ 10 గ్రామాల నుంచి జంట జలాశయాలకు నీళ్లు రావడం లేదు, అంటే క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో అవి లేవు, ఆ 10 గ్రామాలు లేవు అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అవి ఔటర్ ఆనుకొని ఉన్నాయి కాబట్టి వాటిని ఎకనామిక్ కారిడార్ జోన్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి కారిడార్గా వాటిని ప్రకటించేందుకు ఈ 111 జీవో పరిధి నుంచి వాటిని తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ 10 గ్రామాలు కనుక చూస్తే మనకు రాజేంద్ర నగర్ మండలంలోని వట్టినాగులపల్లిలో దాదాపు 17,700 ఎకరాలకు పైగా భూమి ఇప్పుడు 111 జీవో పరిధి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మరొక మండలం శంషాబాద్ మండలం నుంచి దాదాపు 9 గ్రామాలు 111 జీవో పరిధి నుంచి బయటకు వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర కేబినెట్ సమావేశం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది.